సీత షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఓపెన్ చేసి మొత్తం దేవుడికి దీపం పెడుతూ ఉంటుంది. దండం పెట్టుకుంటూ ఉంటుంది. దేవుడా, నా షాప్కి ఎవరి దిష్టి తగలకూడదు, మంచి మంచి లాభాలు రావాలి అని చెప్పి ఆరతిస్తూ ఉంటుంది. ఇక షాప్కి బయట కొబ్బరికాయతో దిష్టి తీసి పగలగొడుతుంది. ఇక తర్వాత లోపలికి వెళ్తూ ఉండగా ఇంతలో మహాలక్ష్మి, అర్చన ఇద్దరు కూడా కారులో షాప్ దగ్గరికి వస్తారు. సీత ఆశ్చర్యపోతుంది. ఏంటి అత్తలు ఇలా వచ్చారేంటి? ఇప్పుడే షాప్కి దిష్టి తీశాను, ఇంతలో మీరు వచ్చారు, బోనీ చేయటానికా అని చెప్పి సీత అడుగుతుంది. ఎన్నిసార్లు బోనీ చేయిస్తావే? రోజు మా చేత చీరలు కొనిపించి ఆ డబ్బులు తీసుకుందామని చూస్తున్నావా? ఇదొక షాపు, నీదొక దిష్టి తీయడం, మళ్ళీ మేము బోనీ చేయటం, మాకు ఇదే పని అనుకుంటున్నావా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఈ షాప్కి నా పేరు పెట్టావు, నా పరువంతా తీస్తున్నావు నువ్వు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంది. ఇలా చీప్గా చీరలమ్మి నా ఇమేజ్ అంతా డ్యామేజ్ చేస్తున్నావు అని చెప్పి మహాలక్ష్మి కోపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు సీత, నేను పైకి రావటం మీకు ఇష్టం ఉండదని నాకు తెలుసులే అత్త అని చెప్తూ ఉంటుంది. నేను మీతో పోటీపడి మీకంటే పెద్ద బిజినెస్ ఉమెన్ అయిపోతానని మీకు కుళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అయినా వందల్లో వేలల్లో చేసే నీ బిజినెస్ ఎక్కడ, కోట్లల్లో బిజినెస్ చేసే మావెక్కడ, అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. మీరు కోట్లు సంపాదించినా కట్టుకునేది ఈ చీరలే కదా అత్త, కోట్లు కట్టుకుని తిరగరు కదా అని చెప్పి సీత అంటూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది. ఈ సోదంతా నాకెందుకు, కానీ నీకు కావాల్సింది డబ్బే కదా అర్చన, చెక్ బుక్కి అని చెప్పి ఇక చెక్ తీసుకుని దాని మీద బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టి సీతకి ఇస్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఇదిగో చెక్ తీసుకో, నీకు నచ్చినంత రాసుకో, ఇక ఈ షాపు మూసై అని మహాలక్ష్మి ఆఫర్ ఇస్తుంది. నీకు సీత, మహాలక్ష్మి నీకు బంపర్ ఆఫర్ ఇచ్చింది, తీసుకో అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక సీత ఆశ్చర్యపోతుంది. ఇక సీత దీని మీద ఎంతైనా రాసుకోవచ్చా అని చెప్పి ఆ చెక్ తీసుకుని అడుగుతుంటుంది. ఇక నీ ఎంతైనా రాసుకో, నీ ఇష్టం అని మహాలక్ష్మి అనడంతో ఇక సీత ఇలా అంటూ ఉంటుంది. మీ ఆస్తి అంతా రాసుకోనా అని చెప్పి సీత అంటూ ఉంటుంది. మహా ఆశ్చర్యపోతుంది. అయ్యో అత్తలు, ఆస్తి అంతా నేనే తీసేసుకుంటే మీరెలా బతుకుతారు? ఓ, ఈ షాప్ తీసుకుని చీరలు అమ్ముకుంటారా మీరిద్దరూ కలిసి? అయ్యో, మళ్ళీ మీరిద్దరూ అలా బిజినెస్ చేస్తే నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది కదా. కోట్ల విలువ చేసే కోడలకి ఇలాంటి చీప్ అత్తలు దొరికారేంటి అని చెప్పి అందరూ కూడా ఆడిపోసుకుంటారు అని చెప్పి సీత అంటూ ఉంటుంది. ఇక మహాలక్ష్మికి ఆ చెక్ తోటి దిష్టి తీసి ఇక ఆ చెక్ని మొత్తం ముక్కలు ముక్కలుగా చేసి మహాలక్ష్మి మొహం మీదనే సీత విసిరి కొడుతుంది. ఇక మహాలక్ష్మి అయితే షాక్ అవుతుంది. ఎంత పొగరు ఎక్కువైంది నీకు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంటుంది. ఎవరు ముష్టి నాకు అవసరం లేదు అత్త అని సీత అంటూ ఉంటుంది. నా కాళ్ళ మీద నేనే నిలబడతాను, కష్టపడి నేను సంపాదించుకున్న మీరు నాకు చెక్కులు ఇచ్చేదేంటి? నా బిజినెస్ డెవలప్ చేసుకుని నేనే మీకు డబ్బులు ఇస్తాను అని మహాలక్ష్మితో సీత ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. నువ్వు డబ్బులు ఇస్తావా? నీది అంత పెద్ద బిజినెస్ అవుతుందని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నేను నీకు అంత అతి విశ్వాసం పనికిరాదు అని మహా అనడంతో నాది అతి విశ్వాసం కాదత్త, ఆత్మవిశ్వాసం, నా కష్టంతోనే నేను బ్రతుకుతాను అని చెప్పి సీత సవాల్ చేస్తుంది. ఇక ఇంతలో మహాలక్ష్మికి తెలిసిన వాళ్ళు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అక్కడికి వస్తారు. ఇక మహా దూరం నుంచి చూసి వాళ్ళు, నాకు తెలుసు అర్చన, మనం ఇక్కడుంటే బాగుండదు, వెళ్ళి అటు వెనకాల దాక్కుందాం అని చెప్పి హడావిడిగా అర్చన మహాలక్ష్మి వెనకాల దాక్కుని చూస్తూ ఉంటారు. ఇక అర్చన మహాలక్ష్మి ఇద్దరు కూడా మహాకు తెలిసిన వాళ్ళు లోపలికి వస్తారు. ఇక షాప్ లోపలికి వచ్చిన తర్వాత ఏం కావాలండి అని సీత అడుగుతూ ఉంటుంది. చీరలు కావాలా రండి అని చెప్పి సీత లోపలికి తీసుకెళ్ళి ఇక సీత తన షాప్లో ఉన్న చీరలన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది. నా దగ్గర అన్ని చీరలు ఉన్నాయి, మీకు ఎలాంటివి కావాలి అని చెప్పి సీత అడుగుతుంటుంది. మీ గురించి చూశానమ్మా, మహాలక్ష్మి గారి సోప్ ఓపెనింగ్ చేశారు కదా, నేను అందుకనే ఇక్కడికి వచ్చాను. మహాలక్ష్మి గారి ఫ్యాషన్ అంటే మాకు చాలా ఇష్టం, ఆమెడ కట్టేలాంటి చీరలే కావాలి అని చెప్పి వాళ్ళు అడుగుతుంటారు. ఇవన్నీ కూడా అలాంటివే అండి, మా అత్తయ్య కట్టేలాంటి చీరలే, చూపించు అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇక సీత అన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది. ఇవి చాలా బాగున్నాయమ్మా, ఇలాంటివి నాకు ఫంక్షన్ ఉంది, నేను
మా గెస్ట్లు అందరూ కూడా ఇలాంటి చీరలే కట్టాలి, నాకు ఇలాంటి చీరలు డిజైన్ చేసిస్తావా అని చెప్పి వాళ్ళు అడుగుతుంటారు. చేసిస్తానని సీత చెప్పడంతో 3 లక్షలు అడ్వాన్స్ ఇస్తారు. మిగతావి నువ్వు చీరలు ఇచ్చాక మొత్తం డబ్బులు ఇస్తాను అని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఇక సీత ఆ 3 లక్షలు తీసుకుని చాలా సంతోషపడుతూ ఉంటుంది. అర్చన అంటుంది, చూసావా మహా, నీ పేరు చెప్పుకుని అది డబ్బులు సంపాదిస్తుంది అని చెప్పి ఇద్దరూ కుళ్ళుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళు వెళ్ళిపోయాక సీత ఆ డబ్బులు చూపిస్తుంది మహాలక్ష్మికి. చూసారా, నాది చీప్ బిజినెస్ అన్నారు కదా, ఇప్పుడు చూసారా ఎంత కాస్ట్లీ బిజినెస్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. నువ్వు నా పేరు చెప్పుకుని నా వల్లే ఈ డబ్బులు వచ్చాయి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. వాళ్ళు చెప్పింది మీ ఫ్యాషన్ ఇష్టపడ్డారు అత్తయ్య, మిమ్మల్ని కాదు అని చెప్పి సీత అనడంతో నేను వేరు నా ఫ్యాషన్ వేరునా ఏంటి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అవును, ఎందుకంటే మీ ఫ్యాషన్ మీకు అలవాటు చేసింది మా సుమతి అత్తమ్మ, మీరు ఆమెని అడ్డు పెట్టుకుని ఇన్నాళ్ళు ఇలా ఫ్యాషన్గా ఉన్నారు అని సీత అనడంతో మహాలక్ష్మికి చాలా కోపం వస్తుంది. ఇక చాలా కోపం వచ్చి మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అర్చన ఇలా అంటూ ఉంటుంది, ఏంటి మహా అలా వచ్చేసావేంటి అని అంటూ ఉంటే, ఏం చేయను, ఇది నన్ను ఇలా దెబ్బ కొడుతూనే ఉంది, ఏం చేయాలి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఏదో ఒకలాగా దీని బిజినెస్ ఇక్కడ లేకుండా చేస్తాను అని కోపంగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత సీత శాంబాని ఇంట్లో ఉన్న పని మనిషిని పిలిచి ఇక వాళ్ళిద్దరికీ చీరలు ఇస్తూ ఉంటుంది. నా బిజినెస్లో చాలా లాభాలు వస్తున్నాయి అని వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తూ ఉంటుంది. వాళ్ళు చాలా సంతోషపడుతూ సీతకి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. ఇంతలో మహాలక్ష్మి వచ్చి రామ్ అందరూ కూడా బయటికి రండి అని చెప్పి గొడవ చేస్తూ ఉంటుంది. సీత చూసారా మన అందరినీ ఎంత అవమానిస్తుందో అని చెప్పి అంటూ ఉంటుంది. అసలు సీత ఏం చేసిందని అంటున్నారని టీచర్ ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక అప్పుడు మహాలక్ష్మి, మరి సీత చూడండి, తన బిజినెస్కి మనమందరం ఎంత హెల్ప్ చేసాం, కానీ సీత మనల్ని అవమానిస్తుంది. ఇంట్లో ఉన్న పని వాళ్ళకి బట్టలు డబ్బులు ఇచ్చింది, లాభాలు వచ్చాయని, కానీ మనకి ఏ విలువ లేదు, ఎలాంటి గిఫ్ట్లు ఇవ్వలేదు అని చెప్పడంతో ఆల్రెడీ సీత మాకు ఇందాకే బట్టలు ఇచ్చేసింది అని చెప్పి రేవతి చలపతి చెప్తూ ఉంటారు. మహా షాక్ అయిపోతుంది. అర్చన అంటుంది, అవును మహా, ఇందాకే సీత బట్టలు ఇచ్చింది మాకు అని చెప్పి చెప్పడంతో సీత అంటుంది, చూసారా అత్తయ్య, మీరు ఇంట్లో లేరు, ఇందాక మీకు ఇద్దామంటే అందుకని అందరికీ ఇచ్చాను, ఇదిగోండి మీకు కూడా తెచ్చాను అని చెప్పి సీత చీర తీసుకొచ్చి మహాలక్ష్మి చేతిలో పెడుతుంది. ఇప్పుడు సంతోషమా చెల్లాయ్ అని చెప్పి చలపతి అడుగుతుంటాడు. ఇక మహా అనుకుంటుంది, నేను దాన్ని దెబ్బ కొడదామనుకుంటే అదే దెబ్బ కొట్టేసింది, నేనే ఆఫీసర్తో ఏమీ ఆలోచించలేకపోయా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక టీచర్కి మాత్రం వెళ్ళి ఒక సెల్ ఫోన్ గిఫ్ట్గా ఇస్తుంది. టీచర్ ఇదిగోండి గిఫ్ట్ అని చెప్పి, నాకు మాత్రం ఎందుకు ఈ గిఫ్ట్ అని చెప్పి టీచర్ అడుగుతూ ఉంటుంది. మీరు ఎవరితోన్నా ఫోన్ మాట్లాడాలంటే సాంబన్నతో ఫోన్ తీసుకుని మాట్లాడుతున్నారు కదా, ఇక నుంచి అలా అవసరం లేదు, మీకంటూ సొంత ఫోన్ ఉంటుంది టీచర్, తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది సీత. టీచర్ చాలా సంతోషపడుతూ ఉంటారు. రామ్ అనుకుంటాడు, అందరికీ గిఫ్ట్లు ఇచ్చింది, నాకు మాత్రం ఇవ్వలేదు అని చెప్పి కుళ్ళుకుంటూ ఉంటాడు. ఇక అందరూ సంతోషంగా లోపలికి వెళ్ళిపోతారు. టీచర్ ఆ ఫోన్ని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. నా కోడలు నాకు గిఫ్ట్ ఇచ్చిందని చెప్పి సీత టీచర్ అనుకుంటూ ఉంటుంది. సారీ టీచర్, మీకు ఫోన్ ఇచ్చాను, కానీ దాని వెనక ఒక వేరే ఉద్దేశం ఉంది అని చెప్పి అనుకుంటుంది. ఆ ఫోన్ కొన్న చోటే షాప్ అతనితో ఒక యాప్ని డౌన్లోడ్ చేపిస్తుంది సీత. ఎవరితో ఫోన్ మాట్లాడినా కాల్ రికార్డింగ్ అయ్యేటట్టు అది కావాలని చేస్తుంది సీత. అసలు మీరెవరో తెలుసుకుందామని నేను ఇలా చేస్తున్నాను టీచర్, సారీ అని చెప్పి సీత మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక టీచర్ మొదటిగా శివకృష్ణకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. నా కోడలు నాకు గిఫ్ట్ ఇచ్చింది, ఇక నుంచి ఈ నెంబర్కే చేయండి అన్నయ్య, సీత లాభాలు బాగా వస్తున్నాయి, వృద్ధులకి వస్తుంది అని చెప్పి టీచర్ మాట్లాడుతూ ఉంటుంది. ఇక సీత ఈ మాటలన్నీ కూడా చాటుగా ఉండి వింటూ ఉంటుంది. ప్రస్తుతానికి మామూలుగానే మాట్లాడారు టీచర్. ఇక తర్వాత నుంచి నేను అన్నీ వింటాను కాల్ రికార్డింగ్లో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది సీత.